రవ్వ దోశలాగా రాగి దోశ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మాత్రం వీడియో చూడాల్సిందే. హెల్దీ వేలో సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా 2 గరిటెలు రాగి పిండి, 2 గరిటెలు గోధుమ పిండి, 2 గరిటెలు వరిపిండి, 1 గరిటె గోధుమ కూడా వేసుకుని ఉప్పు జీలకర్ర వేసుకుని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనికి సరిపడగా వాటర్ కూడా వేసేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని 1 గంట సేపు నానివ్వండి. ఇలా 1 అవర్ నానడం వల్ల రాగి పిండిలో పోషకాలు పెరుగుతాయి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసాను. మీకు కావాలంటే క్యారెట్, బీట్రూట్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు మీకు ఒక మంచి టిప్ ఏంటి అంటే, మనం ఏదైనా అట్లు కోసం పిండి కలుపుకున్నప్పుడు ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ ముందే బ్యాటర్ లో కలుపుకుని వేసుకుంటే అట్లు ప్యాన్ కి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మనం అట్లు వేసుకోవడానికి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. సో ట్రై ఇట్. వీడియో చూస్తున్నారు కదా, మన రాగి దోశలు అయితే రెడీ. చాలా మందికి రాగి జావ అంటే నచ్చదు కదా, అలాంటి వాళ్ళు ఇలా దోశలు వేసుకుని తినేయండి. పెద్దవాళ్లే కాదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ అట్లు ఎంత హెల్దీ అంటే ఇవి తిన్నాక చాలా సేపు ఆకలి కూడా వేయదు. సో ఈ హెల్దీ అట్లు మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.